మొదటి నుండి నాకు డౌటే ఉంది వాళ్ళ బాస్ మీద. కొన్ని రోజులకి ఆనంద్ వాళ్ళ బాస్ని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశారు. మౌలిక, రేపు మనం మా బాస్ని చూడటానికి వాళ్ళ ఇంటికి వెళ్దాం, వాళ్ళకి డిన్నర్ ఏమైనా ప్రిపేర్ చేయని చెప్పాడు. ఈ బాస్ ఏమో కానీ నా పని అయిపోతుంది. అన్నీ ప్రిపేర్ చేసి ప్యాక్ చేసి తీసుకెళ్ళాం. వాళ్ళ ఇల్లు చూసి నాకు మతిపోయింది. చాలా పెద్ద ఇల్లు. ఇలాంటి ఇల్లుని నేను మూవీస్లోనే చూశానని ఆనంద్తో చెప్పాను. మేము లోపలికి వెళ్ళాం. ఆయన వేరే రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నారు. వాళ్ళ వైఫ్తో మాట్లాడుతుంటే వీళ్ళ బాస్ వచ్చారు. ఆయన పేరు మదన్. మేము మాట్లాడుతుంటే మా పాప వేరే గదిలోకి వెళ్ళిపోయింది. కొంచెం సేపటికి రాసి రాసి అంటూ లోపలికి వెళ్ళాను. అక్కడ ఏదో చూస్తూ ఉండిపోయింది. ఏంటమ్మా, ఏం చూస్తున్నావు? అమ్మా అమ్మా, మన ఇంట్లో ఉండాల్సిన డాల్ ఈ అంకుల్ వాళ్ళ ఇంటికి ఎలా వచ్చిందమ్మా? చూస్తే అదే బొమ్మ. నెక్స్ట్ పార్ట్ కమింగ్ టుమారో.